మెయిన్ శ్రీకాకుళం మెయిన్ మీడియా మిత్రులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి గల ప్రధానమైనటువంటి కారణం, ఆమదాలవలస నియోజకవర్గంలో కోన రవికుమార్ గారి కుటుంబం ఏ రకంగా అయితే అన్ని రకాల దోపిడీలు, భూదోపిడీ కానివ్వండి, ఒక ఖనిజ దోపిడీ కానివ్వండి, లేదు ఇసుక దోపిడీ కానివ్వండి, ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కానివ్వండి, ఏ రేంజ్లో ఎంత పెద్ద ఎత్తున పాల్పడుతుందో తెలియజేయడం కోసం కొన్ని ఉదాహరణలతో, కొన్ని ఎవిడెన్షియల్గా ఉన్నటువంటి ఇష్యూస్తో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఒక 2 ఎగ్జాంపుల్ కానీ చూసినట్టయితే, ఇది చూడండి, కొద్దిగా జూమ్ చేసి చూసినట్లయితే ఇది మన ఆమదాలవలస నియోజకవర్గం శ్రీకాకుళం కలిపినటువంటి బోర్డర్. అది మన హైవే జంక్షన్లో ఉన్నటువంటి 200 ఎకరాలు విలువైన భూమి. అది నేను చెప్తాను, వేల కోట్ల రూపాయల ఆస్తి విలువైన భూమి. అందులో ఒక 4 ఎకరాలు 5 ఎకరాలు లేఅవుట్గా, అక్రమ లేఅవుట్గా వేసినటువంటి ఫోటో ఇది. ఇది కూడా చూడండి, ఇది సేమ్ ఫోటోనే, అక్రమ లేఅవుట్. ఈ లేఅవుట్లో రోడ్లు కనిపిస్తున్నాయి అనుకుంటా మీకు, రోడ్లు సీసీ రోడ్లు, డ్రైనేజీ. ఈ లేఅవుటే అక్రమ లేఅవుటు. అది 400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి భూములు అవి. ఇప్పటికీ కోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి భూములు అవి. దేవస్థానంవా మఠంవా అని ఇంకా తీర్పు సరిగ్గా రానటువంటి భూములు అవి. 22A అంటే నిషేధిత భూముల జాబితాలో ఉన్నటువంటి భూములు అవి. ఈ భూముల్లో లేఅవుటే వేయకూడదు, అక్రమ లేఅవుట్. ఈ అక్రమ లేఅవుట్కి 1,45,00,000 రూపాయలు పెట్టి NREGS ద్వారా రోడ్లు వేయించినటువంటి వ్యక్తి మా ఎమ్మెల్యే కోన రవికుమార్ గారు. దాన్ని చూపించేటువంటి పిక్చర్ ఇది. 1,45,00,000 రూపాయలండి ప్రభుత్వ నిధులతో ఇక్కడ రోడ్లు వేశారు. ఒక ఇల్లైనా ఉందా చూడండి. ఈ లేఅవుట్లో ఒక ఇల్లైనా ఉందా చూడండి, వేసినటువంటి లేఅవుట్లో. పోనీ ఏదైనా ఊరికి ఇది కనెక్టివిటీ ఉండే రోడ్డా ఇది? తన తాలూకా అక్రమ లేఅవుట్కి ప్రభుత్వ నిధులతో రోడ్లనే మంజూరు చేసుకొని వేయించుకున్నాడు. ఇది ఒకటైతే, ఈ ఇష్యూని మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక 10 నిమిషాల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా రెండోది, ఇది చూడండి, ఇది విఆర్ గూడెం, పొందూరు మండలం విఆర్ గూడెంలో మేము గతంలో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. విఆర్ గూడెంలో సర్వే నెంబర్ 135లో ఉన్నటువంటి కొండ, గ్రావెల్ కొండ ఇది. దీనిలో గత కొన్ని సంవత్సరాలుగా కోన రవికుమార్ అక్రమ మైనింగ్ చేస్తున్నాడు ఇక్కడ. ఎందుకనంటే దీన్ని ఆనుకొని రోడ్డుకు ఉన్నటువంటి క్రషర్, గణేష్ గాయత్రి స్టోన్ క్రషర్లో అది కోన రవికుమార్ ఒక పార్ట్నర్. ఆ క్రషర్కు ఆనుకొని కొన్ని సంవత్సరాలుగా కోట్లాది రూపాయల గ్రావెల్ మైనింగ్ చేసి, ఇప్పుడు ఆ మైనింగ్ చేసిన దాన్నటువంటి ప్లేస్ని క్లీన్ చేసి 10 ఎకరాలు కారు చౌకగా 7 లక్షల రూపాయల ఎకరాల లెక్క అలైనేషన్కి, అంటే కొనుగోలు చేయడానికి అప్లై చేసి ఉన్నాడు కోన రవికుమార్. ఆయన అక్కడ ఎకరా దాదాపు 2 కోట్లు 2.5 కోట్లు ఉంటుంది. అంటే ఒక 25-30 కోట్ల రూపాయల విలువ గల భూమిని 70 లక్షల రూపాయల కంటే, ఎకరా 7 లక్షలు అంటే 10 ఎకరాలు అంటే 70 లక్షల రూపాయలకి కొనుగోలు చేసేదానికి ఎలైనేషన్ కోసం ప్రపోజల్ చేసి పెట్టాడు. అది అంటే మీకు అధికారం ఇచ్చింది ఈ ఆస్తులను దోచుకోవడానిక? గతంలో కూడా చూడండి, ఈ ఫోటో కూడా చూడండి, అదే మైనింగ్ చేస్తున్నటువంటి, అక్రమ మైనింగ్ చేస్తున్నటువంటి ఫోటోలు. ఇప్పుడు దీన్ని ఎలైనేషన్ కోసం పెట్టారు. ఇప్పటికే మీరు చేస్తున్నటువంటి అక్రమాలు ఇన్నీ కాదు, భూదోపిడీలు చేశారు. గతంలో కూడా మీరు 2014-19 మధ్యలో మీరు విప్గా ఉంటున్నప్పుడు
102 ఎకరాలు అక్కడ వెన్నెల వలస దగ్గర ఈ భూములు ఆక్యుపై చేసుకోవాలని చూశారు అక్కడ. దానికి కూడా ఆ రోజు కలెక్టర్ గారు అయినటువంటి ధనుంజయ రెడ్డి గారికి కోర్టుకి అతని దగ్గరికి వెళ్ళి ఆ రోజు వాటిని ఆపడం జరిగింది. ఈరోజు మళ్ళీ ఒక 25-30 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని మళ్ళీ ఎలైనేషన్ చేసుకోవడం, లీజుకు కాదు ఎలైనేషన్ చేసుకోవడానికి మీరు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ ఈ ఆస్తి అనేది ఏదైతే ఈ బావాజీ మఠం భూములు ఉన్నాయో ఈ ఆస్తి అనేది 100 కోట్ల రూపాయల ఆస్తులు అవి. వాటిని అన్యాక్రాంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈవెన్ చేశారు కూడా. మీకు అధికారం ఇచ్చింది దేనికోసం? ప్రజల ఆస్తులను కాపాడడం కోసమా? ప్రజల ఆస్తులను తినేయడం కోసమా? ఇసుక దోపిడీ, భూముల దోపిడీ, అధికార మదంతో అధికారంలో ఉన్నటువంటి ద్వారా వచ్చినటువంటి ఈ ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేయడం, అక్రమ కేసులు పెట్టడం, ఇవన్నీ ఆమదాల వలస నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే చేస్తున్నటువంటి అక్రమాలు. ఇక ఒక్కసారి మన బావాజీ మఠం భూములు ఏదైతే ఇప్పుడు నేను చెప్పానో 200 ఎకరాలు అది ఆ మఠం భూముల గురించి కొత్త రోడ్డు ఎకరాలంటే దాదాపు 1000 కోట్ల రూపాయల ఆస్తి అది. ఆ ఆస్తి గురించి ఒక్కసారి మనం దాన్ని చరిత్ర అనేది ఒకసారి చూద్దాం. చరిత్రలోకి వెళ్ళి చూస్తే దాన్ని ఏంటంటే 400 ఏళ్ళ చరిత్ర ఉంది దానికి. ఆ మఠం భూములు ఏంటంటే ములక్దాస్ బావాజీ అని చెప్పేసి ఒక మఠం ఏర్పాటు చేసుకుని ఉన్నటువంటి వ్యక్తి. ఎప్పుడు అది 1600 సంవత్సరాలకు ముందు, 1600 అంటే ఇప్పటికి ఎగ్జాక్ట్గా 425 సంవత్సరాల క్రితం ములక్దాస్ బావాజీ అని చెప్పేసి ఆయన ఒక మఠం ఏర్పాటు చేసుకుని అక్కడ ఉంటే ఆ మఠం తాలూకు పని ఏంటది? చారిటీ, అంటే అన్నదానం చేయడం, లేకపోతే వచ్చినటువంటి వాళ్ళకి షెల్టర్ ప్రొవైడ్ చేయడం. అది చేసుకుంటూ ఉంటే దానికి 1610 నుండి 1800 సంవత్సరాల వరకు కొన్ని గ్రాంట్స్ వచ్చాయి. రాజులు కానీ లేకపోతే తర్వాత ఉన్నటువంటి సంస్థానాలు కానీ కొన్ని గ్రాంట్లు ఇచ్చాయి. అందులో ముఖ్యంగా దాదాపు 1000 ఎకరాలు ఈ జిల్లాలో 1000 ఎకరాలు ఎవరిచ్చారు? మొఘల్ చక్రవర్తులు ఇచ్చారు. మొఘల్ చక్రవర్తులు ఎవరు? షాజహాన్, ఔరంగజేబు. షాజహాన్ వాళ్ళ మదరు హిందూ, తన పేరేంటంటే మాన్మతి బాయ్. ఆవిడేంటంటే కాశీలో ఉన్నటువంటి కేనారాం బాబా అని ఒక పెద్ద ప్రీస్ట్, అతను అంటే బాబా అని అతని దగ్గర ఈవిడ శిష్యురాలు. కాశీలో ఉన్నటువంటి వ్యక్తి అతను దాదాపు 200 సంవత్సరాలు బతికాడు. అతను అంతా గురూజీ అనమాట. ఆ గురూజీ దగ్గర వందలాది మంది శిష్యులు ఉండేవాళ్ళు. ఈ శిష్యులు ఏంటంటే కాశీ నుండి రామేశ్వరం వరకు కంటిన్యూస్గా తీర్థయాత్ర జరుపుతుంటే అప్పుడు షాజహాన్కి ఏంటంటే వాళ్ళ మదర్ మాన్మతి బాయ్ ఆవిడ మదర్ చెప్పడం వల్ల షాజహాన్ 8 దగ్గరలో ఈ సదావర్తి భూముల్ని మఠాలకు కేటాయించి ఉంచారు. 8 దగ్గరలో మన రాష్ట్రంలో పిఠాపురంలో ఉన్నాయి, శ్రీకాకుళంలో ఉన్నాయి, ఒరిస్సాలో జాజ్పూర్లో ఉన్నాయి, చెన్నైలో ఉన్నాయి సదావర్తి భూములు. సదావర్తి అని అంటే సదా అంటే నిత్యం, వృత్తి అంటే పోషణ, సదా వృత్తి, దాన్నే సదావర్తి అంటారు. అంటే నిత్యం పోషణ కోసం ఉపయోగించినటువంటి భూములు అవి. అది చారిటీ కోసమే. ఆ భూముల్ని నాన్ ట్రాన్స్ఫరబుల్, ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేసే అవకాశం లేనటువంటి భూములు అవి. దానిలో ఈ కాశీ నుండి రామేశ్వరం వరకు వెళ్ళే సాధువులకి, ఫకీర్లకి వీళ్ళకి నిత్యం అన్నదానం జరిపించి షెల్టర్ ఏర్పాటు చేయడం కోసం ఇక్కడ మన చెక్ పోస్ట్ దగ్గర, మన రాగోల్ దగ్గర ఉన్నటువంటి 200 ఎకరాలు, అలాగే పాతుని వలస దగ్గర ఉన్నటువంటి కొంత భూమి, పాతపట్నం దగ్గర కొంత భూమి, మన బూర్జి మండలంలో తిమడాం అడ్డూరుపేట దగ్గర ఒక కొంత భూమి, ఇవన్నీ కలిపి 1000 ఎకరాలు ఇచ్చారు. ఈ 1000 ఎకరాలు ఈ మఠానికి కేటాయించినటువంటి చక్రవర్తులు ఎవరంటే షాజహాన్, ఔరంగజేబు. ఇది 400 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి చరిత్ర ఇది. ఈ భూముల మీద వచ్చినటువంటి ఆదాయం ద్వారా మఠం తాలూకు పోషణ జరిపి ఎవరైతే ఈ సాధువులు ఫకీర్లు వస్తే వాళ్ళ కోసం ఈ షెల్టర్ అనేది ప్రొవైడ్ చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి సదావర్తి భూములు ఇవి. అంతేగాని ఇవి ఏదో ట్రాన్స్ఫర్ చేసేసి వేరే వాళ్ళు ఉపయోగించుకున్నటువంటి భూములు కాదు. అయితే వీళ్ళకి ఎప్పుడు లిటిగేషన్ వచ్చింది ఇదంతా? 1927లో మెడ్రాస్ గవర్నమెంట్ ఒక యాక్ట్ తీసుకొచ్చింది. ఏంటి యాక్ట్ అది? హిందూ రిలీజియస్ ఎండోమెంట్ బోర్డ్ అని.
హిందూ రిలీజియస్ ఎండోమెంట్ బోర్డు కింద ఈ మఠాన్ని చేర్చింది. హిందూ రిలీజియస్ ఎండోమెంట్స్ బోర్డు అని 1927 యాక్ట్ ప్రకారం. అప్పుడు 1947లో ఈ బోర్డు కింద ఈ 1000 ఎకరాలని చేర్చుతూ ఒక నోటీస్ ఇచ్చింది ఈ మఠానికి. దీన్నే పుహారి ఫకీర్ సదావత్తి మఠం అంటారు, దాన్నే టకియా మఠం అంటారు, సకియా మఠం అంటారు. అప్పుడు ఇచ్చినటువంటి నోటీస్ 1947లో నోటీస్ ఇస్తే 1947లో వీళ్ళు ఏం చేశారంటే ఇది ఎండోమెంట్స్ కింద రాదు, అక్కడ ఉన్నటువంటి జగన్నాథ స్వామి టెంపుల్ అనేది ప్రైవేట్ టెంపుల్, అది ఆ భూములన్నీ మాకు చెందుతాయని చెప్పేసి అప్పట్లో విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కోర్టుకు ఉంటే డిస్ట్రిక్ట్ కోర్టులో వెళ్ళి పిటిషన్ వేశారు. పిటిషన్ వేస్తే ఎప్పుడైతే మొఘల్ చక్రవర్తులు ఈ భూములు ఇచ్చేసరికి ఆ టెంపుల్ లేదు అని చెప్పేసి అది ఇండివిజువల్ మఠమే అని చెప్పేసి మన విశాఖపట్నం కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. దాని మీద మళ్ళీ హిందూ రిలీజియస్ ఎండోమెంట్స్ బోర్డు వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకు వెళ్తే హైకోర్టు ఏం చేసింది, ఎండోమెంట్స్కి ఫేవర్గా తీర్పు ఇచ్చింది. అప్పుడు 1959లో ఏం చేశారు, ఈ మఠం వాళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టు వెళ్ళారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్గా ఉన్నటువంటి కోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ ఆస్తుల గురించి ఏం చెప్పకుండా ఈ మఠం అనేది ప్రైవేట్ వ్యక్తుల మఠం అని చెప్పేసి ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఎప్పుడు ఇది 1961 డిసెంబర్లో ఇచ్చినటువంటి తీర్పు ఇది. ఈ తీర్పు ద్వారా క్లియర్గా ఏంటంటే ఇది చారిటీకి సంబంధించింది, ఈ భూములనే సదావత్తికి సంబంధించినవి, బట్ నాన్ ట్రాన్స్ఫరబుల్. ఎప్పుడైనా చారిటీకి సంబంధించినవైనా ఎండోమెంట్స్కి సంబంధించినవైనా నాన్ ట్రాన్స్ఫరబుల్. ఎప్పుడైతే 1947లో ఈ లిటిగేషన్ వచ్చిందో 1947 నుండి 22A పెట్టారు ఈ భూములన్నింటినీ కూడా. 22A అంటే నాన్ ట్రాన్స్ఫరబుల్, 22A(1) కింద పెడితే ఇంకా రిజిస్ట్రేషన్స్ కూడా జరగవు 1947 నుండి. ఆ తర్వాత ఏమైంది, 1973లో ల్యాండ్ రిఫార్మ్ యాక్ట్ వచ్చింది. ల్యాండ్ సీలింగ్ అంటే హోల్డింగ్ ఎగ్నెస్ట్ అగ్రికల్చర్ ల్యాండ్ 1000 ఎకరాలు వీళ్ళకు ఉన్నాయి. ఈ 1000 ఎకరాల భూములు ఏంటంటే ల్యాండ్ సీలింగ్ కింద వస్తాయి. మీరు ప్రైవేట్ది అన్నారు కాబట్టి మీరు వచ్చేసేమో ల్యాండ్ సీలింగ్ ట్రిబ్యునల్ దగ్గరకు వచ్చి మీరు ఆ ఎక్సెస్ ల్యాండ్స్ అనేవి మీరు రిటర్న్స్ ఫైల్ చేయండి, మీ ల్యాండ్స్తో ఫిక్సేషన్ జరుపుకోండి అని చెప్పేసి ఒక నోటీస్ ఇచ్చారు. ఎప్పుడు అది 1992లో. 1992లో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన ల్యాండ్ సీలింగ్ ట్రిబ్యునల్ వాళ్ళు ఒక నోటీస్ ఇచ్చారు. ఇస్తే అప్పుడు ఏం చేశారు, వీళ్ళు మళ్ళీ కోర్టుకు వెళ్ళారు, హైకోర్టుకి. ఈ ల్యాండ్స్ అనేవి చారిటబుల్ ట్రస్ట్ కింద వస్తుంది, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎండోమెంట్స్ కానీ చారిటబుల్ ట్రస్టులు కానీ సెక్షన్ 23 ప్రకారం ఎక్సెంప్షన్ పొందుతాయి. అంటే ఏంటి, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద రాదు అని చెప్పేసి వీళ్ళు కోర్టుకు వెళ్ళారు 92లో. వీళ్ళే ఫస్ట్ ఇండివిజువల్ అని చెప్పేసి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. మళ్ళీ 92లో వీళ్ళే వెళ్ళి ఏం చేశారు, ఇది చారిటబుల్ ట్రస్ట్ కింద వస్తుంది, ల్యాండ్ సీలింగ్ మాకు వర్తించదు, మాకు ఎక్సెంప్షన్ ఇవ్వండి అని చెప్పేసి కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే కోర్టు ఏం చెప్పింది, మీకు ఎక్సెంప్షన్ ఏమైనా కావాలంటే ల్యాండ్ ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్ళండి. ట్రిబ్యునల్ అంటే ఏంటి, అది ఒక కోర్టే. మీరు మా దగ్గర డైరెక్ట్ రానవసరం లేదు, ల్యాండ్ ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్ళండి, ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్ళి మీరు క్లెయిమ్ చేసుకోండి అని చెప్పారు. చెప్తప్పుడు వెళ్ళి మళ్ళీ ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్తే వీళ్ళు ఏమని పెట్టారు, చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టారు. పెట్టగానే 94లో మళ్ళీ ఒక నోటీస్ ఇచ్చింది మన హిందూ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రిలీజియస్ అండ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమని నోటీస్ ఇచ్చారు, మీరు చారిటబుల్ ట్రస్ట్ అని ఇప్పుడు అన్నారు కదా, మీరు దీన్ని చారిటబుల్ ట్రస్ట్ కింద డిక్లేర్ చేయండి అని చెప్పేసి ఒక నోటీస్ పంపించారు. అప్పుడేమవుతుంది, ఇవన్నీ కూడా ఎండోమెంట్స్ కింద వెళ్ళిపోతాయి ఈ ల్యాండ్స్ అన్నీ కూడా. అప్పుడు మళ్ళీ 94లో మళ్ళీ ఒక కేసు వేశారు వీళ్ళు వెళ్ళి, లేదు లేదు మేము మళ్ళీ మాది ఇండివిజువల్ అని చెప్పి. అర్థమవుతుందండి. 61లో చారిటబుల్ ట్రస్ట్ కాదు ఇండివిజువల్ అని సుప్రీంకోర్టులోకి వెళ్ళారు. మళ్ళీ 92లో ఇది చారిటబుల్ ట్రస్ట్ ల్యాండ్ సీలింగ్ నుండి తప్పించుకోవడం కోసం ఇవి మేము మళ్ళీ చారిటబుల్ ట్రస్ట్ అని వెళ్ళారు. మళ్ళీ 94లోన మేము ఇండివిజువల్ అని వెళ్ళారు. ఇండివిజువల్ వెళ్ళేసరికి ఏం చేశారు, మీ డిప్యూటీ కమిషనర్ ఎండోమెంట్స్ దగ్గరికి వెళ్ళి మీ డాక్యుమెంట్స్ అన్నీ చూపించండి, మీరు ఇండివిజువల్ అన్నారు కదా అని మళ్ళీ కోర్టు తీర్పు ఇచ్చింది. ఎప్పుడు ఇచ్చింది, ఇది 94లో వెళ్తే 2006లో ఇచ్చింది. 2006లో ఇచ్చేసరికి వీళ్ళకి అప్పుడు అర్థమైంది, ఇప్పుడు మళ్ళీ మనం ఈ భూమిని ప్రొటెక్ట్ చేయలేం. ఇక అప్పుడు తయారయ్యారు మన కోన రవికుమార్ గారి కుటుంబ సభ్యులు, వీళ్ళందరూ తయారై ఈ అన్యాక్రాంతం చేయడం. వీళ్ళు కూడా కొద్ది విడతలుగా ఈ భూములు అమ్మేయడం స్టార్ట్ చేశారు. ఎందుకు, ఈ ప్రొటెక్ట్ చేసుకోలేము మనం, ఈ కాస్ట్లీ భూములు ఇవి, మనం ఇప్పుడు ఉన్నదాంతో అన్రిజిస్టర్డ్గా డాక్యుమెంట్ రిజిస్టర్ చేసి డబ్బులు సంపాదించుకుందాం అని చెప్పేసి ఒక ఆలోచనతో
ఈ మఠం వాళ్ళు ఏం చేశారు, ఇక అన్రిజిస్టర్డ్గా అమ్మడం స్టార్ట్ చేశారు. అమ్మడం స్టార్ట్ చేసేటప్పుడు ఎవరు మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఏం చేశారంటే 2009లో లోకాయుక్తలో వేశారు. లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు, ఈ కాస్ట్లీ ల్యాండ్స్ వీటిని అన్యాక్రాంతం చేస్తున్నారని. అది పిటిషన్ స్వీకరించి లోకాయుక్త ఏం చేసింది, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు నోటీస్ చేసింది మీరేం చేస్తున్నారని. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అప్పుడు ఏం చేశారు, మేము ఇది ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం, మా ఆధీనంలోకి తెచ్చుకుంటున్నాం అని చెప్పేసి లోకాయుక్త రిప్లై ఇచ్చారు. రిప్లై ఇవ్వడంతో మీరు ఫోర్స్ఫుల్గా మా ల్యాండ్స్ లాక్కుంటారని మళ్ళీ చెప్పేసి 2009లోన మళ్ళీ కోర్టుకు వెళ్ళారు ఈ మఠం వాళ్ళు. చూడండి 2009లో వెళ్తే 2024లో వెళ్ళినటువంటి ఈ బావాజీ మఠం తాలూకా వ్యక్తులకు ఎగనెస్ట్గా వేసినటువంటి పిటిషన్ని 2024లో జడ్జిమెంట్ ఇస్తూ డిస్మిస్ చేసింది. అంటే పూర్తిగా ఈ మఠం భూములు అనేవి ఈ సదావతి భూములు అనేవి సదావతికి చెందినవే, ఇంకా ఈ మఠం ఇండివిజువల్ కాదు, వాళ్ళు ఎవరు పర్సనల్గా ఈ ల్యాండ్స్ని ఎన్క్రోచ్ చేయడానికి లేదని చెప్పేసి తీర్పిచ్చి 2024 డిసెంబర్లో డిస్మిస్ చేసింది వాళ్ళు వేసినటువంటి కేసుని. అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏం చేసింది, ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి చెప్పి కలెక్టర్కి నోటీస్ చేసి ఈ భూములన్నింటినీ కూడా మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి డిప్యూటీ కమిషనర్ ఎవరు, అరసవల్లి దేవస్థానం తాలూకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి ఎండోర్స్ చేసి ఈ భూములన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పి, తహసీల్దార్ని పెట్టి సర్వే చేయించమని చెప్పి, ఎవరెవరైతే ఇక్కడ ఎన్క్రోచర్స్ ఉన్నారో వాళ్ళందరికీ నోటీస్ చేయమని చెప్పి ఆర్డర్ చేయడం జరిగింది. ఇది కూడా కలెక్టర్ గారు మనం గత 7వ నెలలో మేము పెట్టినటువంటి నోటీస్కి అంటే ఇచ్చినటువంటి కంప్లైంట్కి కలెక్టర్ గారు కూడా ఈ సేమ్ దీన్నే రిప్లై ఇచ్చారు. నేను ఇచ్చినటువంటి కంప్లైంట్కి కలెక్టర్ గారు ఇచ్చినటువంటి రిప్లై నోటీస్ మీకు కావాలంటే రిప్లై నోటీస్లో ఉన్నటువంటి ఒక కీ పాయింట్ మీకు చదువుతాను, మీకు ఒక్క నిమిషంలో కానీ వినట్టయితే. ఫకీర్ సదావతి ఆఫ్ బొందులీపురం హ్యావ్ నో రైట్ ఆన్ ది మట్ ప్రాపర్టీ. ది ఎంటైర్ charge of the mutt has to be taken over from the Pozari Fakir Sadavati by the executive officer of Sri Suryanarayan Swami Devasthanam Arasvalli. It is further reported that the entire mutt property was published under section 22A(1)(c) of the AP Registration Act 1908. Hence, there is no possibility to transfer of the mutt property through registrations. Immediately after assuming the charge of the mutt, the entire immovable properties have to be surveyed with the help of tahsildars, and all encroachers shall be evicted, duly issuing notices under section 83 of the Amendment Act 2023. ఇది కలెక్టర్ గారికి గవర్నమెంట్ ఇచ్చినటువంటి దేని ప్రకారం కోర్టు తీర్పు ప్రకారం ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ ఇది. అది మాకు నేను ఇచ్చినటువంటి కంప్లైంట్కి ఆయన ఇచ్చినటువంటి రిప్లైలో చెప్పినటువంటి ఇష్యూస్ ఇది. అంటే చూడండి, ఇది జరుగుతున్నటువంటి చరిత్ర ఒక్కసారి చూడండి. 400 సంవత్సరాల నుండి ఈ మఠం ఏర్పడి నుండి ఇది సదావతి కింద అంటే నిత్యం అన్నదానం జరిపి ఫుడ్ అండ్ షెల్టర్ ఈ సాధువులకి ఫకీర్లకి ఫుడ్ అండ్ షెల్టర్ కోసం ఇచ్చినటువంటి మొఘల్ చక్రవర్తులు ఇచ్చినటువంటి భూములు ఇది. ఈ మొఘల్ చక్రవర్తులు ఇచ్చారని నేను చెప్పక్కర్లే, మొన్న ఎవరెవరో పేలుతున్నారు వాళ్ళకి తెలియదని చెప్పేసి సుప్రీంకోర్టుకి వేసినటువంటి ఎఫిడవిట్లో వాళ్ళే చెప్పారు, ఆ బావాజీ మఠం తాలూకు వాళ్ళే చెప్పారు. సుప్రీంకోర్టు 1959లో వెళ్ళినటువంటి ఎఫిడవిట్ ఇది. ఇందులో క్లియర్ చెప్పారు ఔరంగజేబ్ ఇచ్చినట్టు, ఈవెన్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు పెట్టినటువంటి ఎఫిడవిట్ ఇది. తెలియక ఎవరెవరు ఏదో మాట్లాడతారు కానీ. సో ఇదేంటంటే ఇనామ్ ల్యాండ్స్ అయినా లేకపోతే మట్ ల్యాండ్స్ అయినా లేకపోతే డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ అయినా 22Aలో పెట్టేస్తారు నిషేధిత భూముల జాబితాలు. దీనిలో ఎటువంటి రిజిస్ట్రేషన్స్ జరగవు. ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు, గవర్నమెంట్ కానీ లేకపోతే ఇటు మఠం కానీ 75-80 సంవత్సరాలు బట్టి కోర్టుల్లో రకరకాల కేసులు వేసి పోరాడుతున్నాయి. ఈ భూములన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి, కొన్ని వందల సంవత్సరాల నుండి కూడా రైతుల దగ్గర, చిన్న చిన్న రైతుల దగ్గర ఉన్నాయి, చిన్న సన్నకారు రైతుల దగ్గర ఉన్నాయి. ఈ రైతులు ఏంటంటే పంటను పండించి వచ్చినటువంటి ఆదాయంలో కొంత పోర్షన్ ఏంటంటే మఠానికి ఇచ్చేవారు. ఆ ఇచ్చిన పోర్షన్ ద్వారా మఠం ఆదాయం సమకూర్చుకొని ఈ సదావత్ అనేది జరిపేది. సదావత్ అనేది ఇంకొక మఠంలా కాదు, ఇట్ ఈస్ ఏ ప్రాక్టీస్, సనాతన ధర్మం లాంటి ప్రాక్టీస్ అది. సదావత్తి అంటే ఒక దగ్గర లేవి, సదావత్తి భూములు అనేవి ఇండియా మొత్తం ఉన్నాయి. అవి
అంటే నిత్యం అన్నదానం జరగడం కోసం చేసినటువంటి ప్రాక్టీసెస్ ఇవి. వీటిని ట్రాన్స్ఫరబుల్ కాదు అసలు. అమరావతిలో ఉన్నటువంటి దేవాలయానికి 70 ఎకరాలు చెన్నైలో ఉన్నాయి అమరావతి ఏది సదావర్తి భూములు. వాటి గురించి అసలు ఇవి నాన్ ట్రాన్స్ఫరబుల్ అని చెప్పేసి హైకోర్టు తీర్పు ఇచ్చింది అప్పుడు. ఇప్పుడు 2021లో ఉన్నాయి అమరావతిలో ఉన్నటువంటి దీనికి. నేను అది కూడా చూపిస్తాను నేను కావాలంటే. అంటే అంత క్లియర్గా ఈ భూముల గురించి నిషేధించారని చెప్పేసి చెప్పారు. అది అలాంటి భూముల్ని ఇప్పుడు గవర్నమెంటు 2009లో మన వీళ్ళు మఠం వాళ్ళు వేసినటువంటి ప్రతి ఆర్డర్ కూడా మీకు కాపీలు కూడా నేను కావాలని ప్రొవైడ్ చేయగలుగుతాను నేను. ఇవి చాలా కాస్ట్లీ ల్యాండ్స్ అండి. 200 ఎకరాలండి. 200 ఎకరాలు శ్రీకాకుళం హార్ట్లో ఇలా ఉన్నాయి. ఈ హార్ట్లో ఉంటే శ్రీకాకుళం డెవలప్మెంట్కి ఎంత ఉపయోగపడేవండి ఇవి. ప్రభుత్వం నిజంగా ఈ గవర్నమెంట్ ఈ కేసును కానీ గెలిచి ఈ భూములన్నీ ప్రభుత్వ ఆధీనంలోకి వస్తే శ్రీకాకుళం ఎంత డెవలప్ అయ్యేది. 50 కిలోమీటర్స్ అండి ఇక్కడ నుండి ఎయిర్పోర్టు, భోగాపురం ఎయిర్పోర్టు. ఒక ఇండస్ట్రియల్ హబ్ని ఏర్పాటు చేయొచ్చు, ఒక ఐటీ పార్క్ని ఏర్పాటు చేయొచ్చు, ఏపీఐసి ద్వారా మంచి ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయొచ్చు. అలాంటిది ఏం చేశారు వీళ్ళు? లాక్కున్నారు అంతే. 2009 తర్వాత గత 15 సంవత్సరాలు బట్టి నేను చెప్తున్నాను లిటరల్గా కోన రవికుమార్ గారి కుటుంబమే. ఇది చూడండి, ఇది కూడా మ్యాప్. ఇది ఈ పింక్ కలర్లో మన షాఫ్రాన్ కలర్లో వేసినటువంటి 200 ఎకరాలు. ఇది చూడండి. ఈ 200 ఎకరాలని ఇప్పుడు మన శ్రీకాకుళం హార్ట్లో ఉన్నది కానీ ఉంటే శ్రీకాకుళం దశ ఎలా మారేదో ఆలోచించండి. చూడండి, ఒక్కసారి ఆలోచించండి. దీనిది పోనీ ఏమైనా 400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మఠం భూములు ఇవి. పోనీ మఠంకైనా ఉన్నాయా అవి? లేదు. ప్రభుత్వానికైనా ఉన్నాయా? లేదు. పోనీ ఆ చిన్న సన్నకారు రైతుల దగ్గరైనా ఉన్నాయా? లేవు. పోనీ ఎవరైనా ఒక ఇండస్ట్రీస్తో లేకపోతే ఎవరైనా ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేసుకుని వాళ్ళ దగ్గర ఉన్నాయా? లేవు. ఈ ఏదో చూడండి, ప్రభుత్వం మఠం తన్నుకుంటే పిల్లి తన్నుకొని ఈ రొట్టె మొక్కను కోత ఏదో పట్టుకెళ్ళిపోయినట్టు ఈ తగువులంతా దేని పనికొచ్చి అంటే మన కోన రవికుమార్ గారి కుటుంబానికే పనికొచ్చింది. కోట్ల రూపాయల ఆస్తిని దోచేశారు. ఇది అక్షర సత్యం. ఇది సో ఇప్పటికైనా నేను ఈ భూముల గురించి ఏంటి రిక్వెస్ట్ చేస్తున్నానంటే కోన రవికుమార్ గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే అక్కడ పాపము 100 సంవత్సరాలు బట్టి 100 సంవత్సరాలు అంటున్నాను 100 సంవత్సరాలు బట్టి చిన్న సన్నకారు రైతులు అక్కడ సాగు చేశారు. ఆ కుటుంబ సభ్యులే ఇప్పుడు తోటాడ, అక్కివరం, గోపీనగర్ ఏరియాలో ఉన్నారు. వాళ్ళకైనా చెందినట్టు చూడండి. ఎంత దౌర్భాగ్యం అంటే పాపం ఎవరో చిన్న ఉద్యోగస్తులు కానీ చిన్న కుటుంబాలు కానీ ఇక్కడ వాళ్ళకి తెలియక ఈ తాలూకు చరిత్ర తెలియక వాళ్ళు వచ్చి స్థలం కొని ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటికి మేటర్ ఇవ్వడానికి నీ కుటుంబ సభ్యులు 50,000 రూపాయలు 60,000 రూపాయలు దండుకుంటున్నారంటే ఇంకంతకన్నా హీనమేముంది చెప్పండి. ఇందుక నీకు అధికారం ఇచ్చింది. 50,000 రూపాయలు 60,000 రూపాయలు ఒక మీటర్ కోసం దండుకుంటున్నారండి. ఇది నిజం కాదా చెప్పమనండి. వాళ్ళకి పోయినా కట్టుకున్న వాళ్ళు ఎవరో చిన్న ఉద్యోగస్తులు, చిన్న కుటుంబాలు కలిగిన వాళ్ళు, వాళ్ళకి తెలియకేదో కొనుక్కున్నారు. వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు మఠం దగ్గరికి వెళ్ళి ఆ బావాజీ, గంగాధర్ బావాజీ అని ఒక ఉండేవాడు, అంతకుముందు ఉండేవాళ్ళు ఎవరు 12 మంది ఉన్నారు. వాళ్ళు ములక్ దాస్ బావాజీ నుండి ఇప్పుడు వచ్చినంత వరకు 2024 ఇప్పటికి వచ్చినంత వరకు ఎవరు 2023లోనే ఎప్పుడో ఆయన రఘువీర్ దాస్ బావాజీ చనిపోయాడు అనుకుంటా. అతను కూడా ఎలా చనిపోయాడో తెలియదు. విష ప్రయోగం ద్వారా చనిపోయారు అంటున్నారు. అతను చచ్చిపోయినంత వరకు పాపం ఈ మఠం తాలూకు భూములు ఏవి కూడా వాళ్ళకి లేవు, ప్రభుత్వానికి లేవు. వీళ్ళు వచ్చి చిన్న ఇల్లు కట్టుకుంటే వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేస్తారంటే ఇంకా అర్థం ఏంటి చెప్పండి. నువ్వు గవర్నమెంట్లో నువ్వు ఒక పార్ట్గా ఉండి ప్రభుత్వ భూములకి కస్టోడియన్ కింద ఉండాలి. యాక్చువల్గా ఆ కస్టోడియన్ కింద ఉండాల్సింది పోయి తిరిగి ప్రభుత్వ భూములు స్వాహా చేస్తుంటే నేను ఒక్కటి నిజంగా చెప్తున్నాను. కోన రవికుమార్ గారు అయితే లాభాపేక్ష లేకుండా ఏ అభివృద్ధి పని కూడా చేయడు ఆయన. ఇప్పుడు రోడ్లు వేస్తున్నామని చెప్తున్నారు. రోడ్లన్నీ నాసిరకం రోడ్లే, కాంట్రాక్ట్లన్నీ వాళ్ళ అన్నయ్యకే. చూడండి ఇప్పుడు ఎక్కడికక్కడ పెచ్చులు ఊడిపోతున్నాయి రోడ్లు. ఆల్రెడీ మీద బీటీ రోడ్లు వేస్తున్నారు, తారు రోడ్లు అన్నీ 2 ఇంచీలు తలస్తుంది తారండి. ఒకసారి చూడండి. ఇంకా ఇసుక దోపిడా, కోట్ల రూపాయలు రోజు దండుకుంటున్నటువంటి వ్యక్తి. ఇది కాక ఇప్పుడు ఇంకొకటి ఉంది. రెండోది ఇప్పుడు ఈ ఒక విషయం అయితే, రెండోది ఏంటంటే విఆర్ గూడెం దగ్గర ఉన్నటువంటి కొండ.
ఆల్రెడీ చూపించాను. ఈ కొండ ఏం చేశాడు, గత సంవత్సరాలు, కొన్ని సంవత్సరాల నుండి, ఒక 15-20 సంవత్సరాల నుండి దీని వెనక ముందేమో స్టోన్ క్రషర్ ఉంది, గారపేట కృష్ణాపురం అంటారు. ఆ కృష్ణాపురం దగ్గర గణేష్ గాయత్రి అని ఒక స్టోన్ క్రషర్ ఉంది. ఆ స్టోన్ క్రషర్లోకి వెళ్ళి ఆ స్టోన్ క్రషర్ లోపల నుండి వెహికల్స్ని పంపించి ఆ వెహికల్స్ ద్వారా ఈ గ్రావెల్ని తోడేశాడు, కోట్ల రూపాయలు తోడేసి ఇప్పుడు ఆ భూమి అంతా కొండను తవ్వేసిన తర్వాత ల్యాండ్ తయారవుతుంది కదా, ఇప్పుడు ఆ ల్యాండ్ అలైనేషన్కి పెట్టాడు. ఏంటండి ఇది? నీకు అధికారం అందుక ఇచ్చింది, అలైనేషన్ కోసం ల్యాండ్ పెడతావా? వీళ్ళు ఎన్ని అక్రమాలు ఉన్నాయనుకుంటున్నారండి. అలైనేషన్ కోసం పెట్టి ల్యాండ్ అని 7 లక్షల రూపాయలు పెట్టేసి ఇది బయటకు మా పార్టీ వాళ్ళందరూ ఇప్పుడు ఏదో దాని మీద పోరాడుతున్నారని చెప్పేసి ఏం చేశాడంటే, చూడండి దీనికి ఇప్పుడు ల్యాండ్స్ ఎలా అన్యాయం చేశారనంటే, ఎవరైనా పెట్టుకోవచ్చు, దేనికోసం పెట్టుకోవచ్చు, అలైనేషన్ కోసం పెట్టుకోవచ్చు, ఏదైనా ఇండస్ట్రీస్ మేము పెడతాం, ఒక ఖాళీ ఏమైనా పోరంబోకు భూములు ఏమైనా ఉంటే అలైనేషన్ కోసం ఎవరైనా పెట్టుకోవచ్చు, తప్పులేదు. కానీ ఇంటెన్షనల్గా తన క్రషర్ అనుకున్నటువంటి కొండను ఖాళీ చేసి కోట్ల రూపాయల డబ్బును అక్కడ దండేసి ఇప్పుడు ఆ 10 ఎకరాలు ఖాళీ చేసినటువంటి 10 ఎకరాల భూమిని ఎకరా దగ్గర 2-2.5 కోట్లు ఉంటుంది అక్కడ, దాన్ని 7 లక్షల రూపాయల దాకా కొనేయడానికి అలైనేషన్ పెట్టాడు. కొన్ని ఏమైనా ప్రాసెస్ ఫాలో అయ్యాడా? ప్రాసెస్ ఏముంది? 571 ఒక జియో ఉంది, 2012 571 జియో ఉంది అలైనేషన్ కోసం. ఏం చేయాలి? ముందు ఏంటంటే పంచాయతీ బోర్డు తాలూకా తీర్మానం చేయాలి, గ్రామ సభ జరపాలి, గ్రామాల్లో దండోరా వేయాలి, ఒక ప్రామినెంట్ ప్లేసులు అంటే సచివాలయాల దగ్గర, పంచాయతీ ఆఫీసుల దగ్గర ఇలా పలానా కోన రవికుమారో లేకపోతే ఇంకొక వ్యక్తితో ఈ భూమి కోసం అలైనేషన్ కోసం అప్లై చేసి ఉన్నాడని నోటీసులు అంటించాలి. అవి ఏమీ లేకుండా పంచాయతీ తీర్మానం తప్పులు తడక వాళ్ళ సంతకాలన్నీ ఫోర్జరీ అనడానికి కూడా మీకు చూపిస్తాను నేను ఒకటి. ఇది యాక్చువల్గా ఆయన అలైనేషన్ కోసం అప్లై చేసినటువంటి అప్లికేషన్. నేను ఇది ఎందుకు తీశానంటే, ఇక్కడ కోన రవికుమార్ గారు ఎంఆర్ఓ సంతకం పెట్టాడు. ఏమని పెట్టాడు? డేట్ వేసాడు, ఒకటి 6వ నెల డేట్ వేసాడు ఫస్ట్, అంటే 2025 6వ నెల ఒక డేట్ వేసాడు. వేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మా వైసీపీ లీడర్స్ ఏంటంటే దీన్ని అబ్జెక్ట్ చేసి కంప్లైంట్ చేసి ఎంఆర్ఓ 6వ నెల వేసినటువంటి డేట్ని 7వ నెల కింద మార్చారు. మళ్ళీ విఆర్ఓ 6వ నెల వేసిన డేట్ని 7వ నెల కింద మార్చారు. ఇప్పుడు ఒకరైతే తప్పు చేస్తారనడానికి విఆర్ఓ 6వ నెల వేసాడు, ఎంఆర్ఓ 6వ నెల వేసాడు, తర్వాత 7వ నెల కింద కరెక్ట్ చేశారు. ఎందుకు కరెక్ట్ చేశారు? పంచాయతీ తీర్మానం 7వ నెలలో పెట్టారు. పంచాయతీ తీర్మానం 7వ నెలలో ఉండడం వల్ల వీళ్ళు 6వ నెల అంటే అర్థం ఏంటి? పంచాయతీ తీర్మానం లేకుండా ముందు వీళ్ళు ప్రాసెస్ చేసినట్టు, ఒక మాలిఫైడ్ ఇంటెన్షన్తో జరిగినట్టు. పోనీ పంచాయతీ తీర్మానమైనా సరిగ్గా చేశారా? ఇందులో మీకు ఇది తీసుకుంటే మరొక 1-2 గంటలు పడుతుంది కోన రవికుమార్ అవినీతి అంతుంది. నేను ఇగోండి పంచాయతీ తీర్మానం బోర్డు సభ్యుల తాలూకు సంతకాలు. ఇందులో ఇక్కడ 7వ పేరు ఒకటి, పంచాయతీ బోర్డు మెంబర్ తాలూకు 7వ నేము 9వ నేము, వీళ్ళిద్దరు కూడా నిశాన్లు రాయడం కూడా ఏమని రాశారు? ఇగో సువారి సన్యాసప్ప నిశాన్ అని రాస్తారు, కానీ అక్కడ ఏలు ముద్ర లేదు. చూడండి 10 మంది బోర్డు మెంబర్లు ఉంటే, పంచాయతీ బోర్డు మెంబర్లు ఉంటే 5 సంతకాలు పెట్టిస్తారు, నిశాన్ అని పెట్టినోడు రాశారండి, చింతాడు రవికుమార్ నిశాన్ అని రాశారు. నా తంబు అక్కడ ఉండాలా లేదండి? ఆ తంబులు లేవు, 2 7వ మెంబర్ది 9వ మెంబర్ది. మళ్ళీ తీర్మానం 7వ నెలలో చేస్తే ఎంఆర్ఓ గారు 6వ నెలలో సిఫార్సు చేశారు. ఇది జరుగుతుందా? దండోరు వేసారా? ఓ ప్రాసెస్ ఫాలో అయ్యారా? ఇది ఏమీ లేకుండా జరిగారని మొన్న కలెక్టర్ గారికి వెళ్ళి ఇవన్నీ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. నేను ఇవన్నీ ఎందుకనంటే మీ ద్వారా ప్రజలు తెలియజేయాలనే ఒక ఉద్దేశంతో. కోన రవికుమార్కి అధికారం ఇస్తే ఈ అధికారాన్ని దీనికోసం మీరు ఉపయోగించేది, మీ భూములు దోచుకోవడానికా, ఇసుకను దోచుకోవడానికా, ఖనిజాలను దోచుకోవడానికా, వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ సదావర్తి మఠం భూములు దోచుకోవడానికా? సో అందుకు మీ కాలం చెల్లే రోజులు దగ్గర పడింది. మీ కుటుంబానికి ఎప్పుడు ఎలక్షన్ అవుతుందా అని చెప్పేసి ప్రజలు చూస్తున్నారు. ఆ అవకాశం దొరికిన వెంటనే నీ కుటుంబాన్ని భూస్థాపితం చేసి మళ్ళీ ఆంధ్రవలస నియోజకవర్గంలో కనిపించకుండా చేసే బాధ్యత అనేది ప్రజలు తీసుకుంటారు. ఇందులో ఎటువంటి డౌటు లేదు. మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. నీవు చేసిన అక్రమాలు 4 రోజులు కాదు,
నువ్వు చేసిన ఆగడాలన్నీ కళ్ళు మూసుకొని వెళ్ళిపోవడానికి. ఇప్పుడు నువ్వు చేసిన ప్రతి ఒక్క యాక్టివిటీని కూడా నువ్వు చేసిన ప్రతి ఆక్రమణను కూడా దౌర్జన్యాన్ని కూడా బయట పెడుతూనే ఉంటాం, ప్రజలకు తెలియజేస్తూనే ఉంటాం. వీటన్నింటికీ చెప్తున్నాం, రేపు మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత విచారణ జరిపించి నువ్వు ఈ దోచుకున్న భూములన్నీ వెనక్కి తీసుకుంటాం, నువ్వు తిన్నటువంటి అవినీతి డబ్బునంతను కూడా వెనక్కి కక్కిస్తాం. వీటన్నిటికీ నువ్వు జైలుకు కూడా పోతావు. ఇది గుర్తుపెట్టుకోమని చెప్పేసి హెచ్చరిస్తూ ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. మంచిదే, ఆ భూములు ఏదైనా ప్రభుత్వం తీసుకుని ప్రభుత్వం సరైన నీటికి ఉపయోగించండి. ఇవాళ నిషేధ భూములు ప్రభుత్వం తీసిందనుకోండి, కోనరా తీసుకుంటే అయితే ఇప్పుడు ప్రభుత్వం అనేది తీసిందనుకోండి, ప్రభుత్వం ఒక ఐటీ పార్క్ను పెట్టమానండి. ఇక్కడ 200 ఎకరాలండి. ఐటీ పార్క్ పెడితే భోగపురం ఎయిర్పోర్ట్ మనకి 50 కిలోమీటర్లు, 40 నిమిషాల్లో ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతారు. రైల్వే స్టేషన్ 10 కిలోమీటర్లు. శ్రీకాకుళం హార్ట్లో 200 ఎకరాలు ప్రభుత్వం చేతిలో ఉంటే ఎంత చూడండి, క్యాపిటల్ కాంప్లెక్స్ని కట్టి వచ్చినండి. ఒకవేళ తీస్తానని అమెండ్మెంట్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 99 వయసులో భూములు ఇస్తాను అన్నాడు కదా, వాళ్ళకి అమెండ్మెంట్స్ చేసుకొని ఏదైనా చేయనియండి. కోన రవికుమార్ గారు కుటుంబం దోచుకోవడానికి కాదు కదా ఇది. ఇంకా పోనీ ఉన్నారండి ఒక్క నిమిషం, రైతులు ఉన్నారండి. రైతులు పాపం ఎప్పుడైతే 400 సంవత్సరాల క్రితం ఈ మొఘలు చక్రవర్తులు ఇచ్చారో అప్పటి నుండి మటన్ వాళ్ళు పండించరు కదా, పండించేది రైతులు, చిన్న చిన్న రైతులు అండి. వాళ్ళు ఆ రైతుల తాలూకా వారసులు అనేవాళ్ళు మన రాగోలు, లేకపోతే తోటాడ, అక్కివరం, గోపీనగరం, ఈ విలేజుల్లో 100 మంది ఉన్నారండి. వీళ్ళకి ఏదైనా న్యాయం చేయమనండి. న్యాయం చేశారనుకోండి బాగుంటుంది కదా. అంటే ఒకవేళ నువ్వు ప్రభుత్వం తీసుకొని ఏదైనా మంచి ఇండస్ట్రియల్ పార్కో లేకపోతే ఐటీ పార్క్ ఏర్పాటు చేస్తే వెళ్ళనుకోండి, లేకపోతే ఇలా చేయమనండి, రైతులకైనా న్యాయం చేయమనండి. అంతేగాని కోన రవికుమార్ కుటుంబ సభ్యులు తినేయడం ఏంటండి? ఇటు ప్రభుత్వానికి లేక పాపం సంవత్సరాల తరబడి ఆ మటన్ తరపున వాళ్ళు ఫైట్ చేస్తున్న వాళ్ళకి లేక ఈ కోతి తనుకొని ఏది పిల్లి తనుకొని కోతికి అప్పచెప్పినట్టు కోన రవికుమార్ గారు కుటుంబ సభ్యులకు అప్పచెప్పడం ఏంటండి? ఇది ఎంత అన్యాయం ఇది. దాని మీద మేము ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి ఇదిగోండి, ఇవన్నీ ఒక కోర్టు తీర్పు కాదండి, ఇది కలెక్టర్ ఇచ్చినటువంటి రిప్లై. ఇది 2009లో వెళ్ళినటువంటి ఏది సదావతి భూమి మఠం వాళ్ళు వెళ్ళినటువంటి హైకోర్టు ఇది జడ్జిమెంట్. ఇదేంటంటే కోన రవికుమార్ గారు అప్పుడు ఇల్లీగల్ మైనింగ్ చేస్తుంటే ఒక కుర్రాడు చనిపోయాడు అక్కడ ఆ విఆర్ గూడెం దగ్గర. అప్పుడు ఒక క్రిమినల్ కేసు కూడా ఫైల్ అయింది 38/2023లో. దాని తాలూకా రిపోర్ట్ ఇది. ఇంకా ఇదిగోండి, ఇవి కూడా ఉంది. 1992లో వేసినటువంటి హైకోర్టుకి వేసినటువంటి అఫిడవిట్ ఇది 1994లో వేసినటువంటి అఫిడవిట్ ఇది. ఇంకా ఇదిగోండి, మన ఎంఆర్ఓ వాళ్ళు ఇచ్చినటువంటి నిషేధిత భూముల జాబితా 22A ఉందని చెప్పినటువంటి నిషేధిత భూముల జాబితాలో ఉందని ఇచ్చినటువంటి రిజిస్టర్ SLR ఇది. అడంగలు తీయండి, అడంగలు తీస్తే 200 ఎకరాలు కూడా NTO కింద ఉంటుంది, ఆక్రమణలో ఉన్నాయని చెప్పేసి వస్తుంది. ఇది ఇంకోటి మర్చిపోయింది మీరు, ఇదిగో చూడడానికి. ఈ 1,45 లక్షల రూపాయలు కలెక్టర్ స్వయంగా శాంక్షన్ చేసినటువంటి NREGS కాపీ ఇది. దీనిలో క్లియర్గా చూడండి మార్క్ చేసి ఉంచాను. ఇవి చేసి 48 లక్షలు ఒకటి, 48 లక్షలు ఒకటి, 49 లక్షలు ఒకటి, 3 వర్కులు అండి. 3 వర్కుల కింద 48 లక్షలు ఒక వర్కు, ఇంకో 48 లక్షలు ఒక వర్కు, 49 లక్షలు ఒక వర్కు, 3 వర్కుల తాలూకా జాబితా ఇది. మీకు ఎవిడెన్షియల్గా ప్రతిదీ నేను చెప్తానండి, ఎవరో రానియండి పర్వాలేదు, ఇబ్బంది కాదు. ఎవరికి ఏ డౌట్లు ఉన్నా పర్వాలేదు, తీర్చగలుగుతాం మనం దీని గురించి. ఇదిగోండి, ఇది 1961లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. వాళ్ళు చెప్తున్నారు కదా, దీనిలో వాళ్ళే చెప్పారు, ఔరంగజేబ్ మాకు ఇచ్చాడు, మొఘల్ చక్రవర్తులు మాకు ఇచ్చారు, మీది సదావత్ కోసం ఏర్పాటు చేసినటువంటి భూములు. సదావత్ అంటే క్లియర్గా చదవండి పర్లేదు. ఇట్ ఈస్ ఎ ప్రాక్టీస్ ఆఫ్ సర్వింగ్ ది పీపుల్, సర్వీస్ చేసేందుకు. అది ఎక్కడ సర్వీస్ చేసినటువంటి భూములు ఇండివిజువల్గా అవ్వవు, వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయడానికి అవ్వదు. అప్పటి నుండి అందుకే 22Aలో ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇది కూడా ఏంటంటే ఇదిగో ఆ విఆర్ గూడెం ల్యాండ్స్ పర్టికులర్స్ కొన్నివి ఇవి ఉంచిన కూడా. వీటి మీద ఎవరికైనా మీడియా ద్వారా మళ్ళీ తెలియజేస్తున్నాను, ఎవరికైనా టీడీపీ నాయకులకైనా, కోన రవికుమార్ గారికైనా, లేదు మటన్ తాలూకు వాళ్ళకి ఎవరికైనా ఏ డౌట్లు ఉన్నా కానీ పర్లేదు అప్రోచ్ అవ్వండి. ఏం క్లియర్గా చదవకుండా ఏమీ చేయలేదు. గత 10 రోజులుగా అన్ని తీర్పులు కూడా స్టడీ చేసి మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. ఇంకా
చెప్పాలని అంటే ఇంకా 2-3 గంటలు పడుతుంది క్లియర్గా లోపల ఉన్నటువంటి ఎక్స్ప్లెయిన్ చేయాలని అంటే. ఆ 2-3 గంటలు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను. మీరు అందుకు పిన్ టు పిన్ చదివిన తర్వాత ఈ సమ్మరీ తీసుకొచ్చి మీకు చెప్పింది. దీన్ని ప్రొటెక్ట్ చేయండి, ఆ చిన్న చిన్న సన్నకారు రైతుల్ని కాపాడండి. లేదు అక్కడ ఉన్నటువంటి ఎవరైనా చిన్న చిన్న ఇల్లు కట్టుకున్న వాళ్ళకి వాళ్ళకి ఏదైనా సాయం చేయండి. ఇంకా మిగతా ఉన్న భూములను ప్రొటెక్ట్ చేయండి. ఇది మా అప్పీల్. కలెక్టర్ గారికి కూడా అదే అప్పీల్ చేయడం జరిగింది. ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా చేసిన దానికి కలెక్టర్ గారు వెంటనే నోటీస్ చేశారు. నోటీస్ చేసిన తర్వాత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఒకటి ఇచ్చాడు. ప్రస్తుతానికైతే వీటిని ఏవైతే ఉన్నాయో ఆ బిల్లుని స్టాప్ చేయమని చెప్పేసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయితే మాకు ఒక లెటర్ ఇచ్చాడు అనమాట. ఇదిగోండి ఆ లెటర్. ఇది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డ్యూలీ స్టాపింగ్ ది ఆ ప్రాసెస్ ఆఫ్ ఫార్ములేటింగ్ ది బిల్స్ అని చెప్పేసి రాసి ఇచ్చాడు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. దీని మీద ఫైట్ చేస్తాం, ఏం వదిలేయడం లేదని అది కూడా చెప్తున్నాం. ఏదైనా హెల్ప్ అంటూ జరిగితే అక్కడ రైతులు ఉన్నారు వాళ్ళకి జరగనియండి. లేదు చిన్న చిన్న కుటుంబాలు అక్కడ ఉన్నాయి, వాళ్ళు ఇల్లు కట్టుకొని తెలియక వీళ్ళు చెప్పినటువంటి మోసం మాటలు తెలియక వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉన్నారు, వాళ్ళకి న్యాయం జరగనియండి. అంతేగాని వీళ్ళు కోన రవికుమార్ కుటుంబ సభ్యులు తినేయడానికండి అది. లేకపోతే ప్రభుత్వానికి ఉన్నాయండి, ప్రభుత్వం దేనికైనా ఉపయోగిస్తుంది. ఇది మా అప్పీల్.